అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాధా రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర, జనసేన పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమార్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర, జనసేన పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమార్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దుర్గారావు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దుర్గారావు, అంటే ఒకవైపు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పిన తర్వాత అక్కడ ఇప్పటి వరకు ఏదైతే జనసేన బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మాకినేడి శేషకుమారి వైసీపీ కండువా కప్పుకున్నారు. దాంతోపాటు మరోవైపు వంగవీటి నరేంద్ర, అంటే ఏదైతే రాధా రంగా మిత్రమండలికి సంబంధించి ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాపు నేతలు ఆయన కూడా ఒక కీలకమైనటువంటి నేత. ఇద్దరు కూడా వైసీపీలో చేరడాన్ని ఏ విధంగా చూడాలి? వైఎస్ఆర్సీపీ పార్టీ జనసేన పార్టీని, టీడీపీ పార్టీని ఓటమి లక్ష్యంగా అడుగులేస్తుంది. దానికి అనుగుణంగా చేరికలు కూడా ప్రోత్సహిస్తుంది. పిఠాపురం ఇన్ఛార్జ్, మాజీ ఇన్ఛార్జ్ గతంలో కూడా పిఠాపురం 2019 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం జనసేన శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాకినేడి శేషకుమారిని అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. వీడికి కొద్దిగా స్థానికంగా ఉన్న కొద్దిగా బలమైన క్యాడరు, కొద్దిగా ఓటు బ్యాంకు ఉండడంతో ఇటీవల కాలంలో పిఠాపురం నియోజకవర్గం టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఆవిడకి టికెట్ నిరాకరించడంతో ఆవిడ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయింది. అలాగే ఆవిడతో పాటు కొంతమంది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు, జన సైనికులు కూడా ఆవిడ వెంట వెళ్లి కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓడించే దిశగా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులేస్తుంది. దానికి అనుగుణంగానే చేరికలు ప్రోత్సహిస్తుందని వర్తిస్తుంది. ఆ చేరికల్లో భాగంగా వంగ గీతను బలపరిచేందుకు మాకినేడి శేషకుమారిని అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేసుకున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా పిఠాపురాన్ని ఒక ప్రత్యేకంగా చూస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేయడంతో ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందాలి. మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శాసనసభ మెట్లెక్కనివ్వకుండా చేయాలి, ఎమ్మెల్యే అవనివ్వకుండా చేయాలనే కృత నిశ్చయంతో వైఎస్ఆర్సీపీ పార్టీ తన సర్వశక్తులు ఒడ్డుతుంది. ఆ సర్వశక్తుల ఒడ్డులో భాగంగా మిథున్ రెడ్డిని అయితే ప్రత్యేక శ్రద్ధగా ఈ నియోజకవర్గాన్ని గెలిపించే విధంగా మిథున్ రెడ్డిని చూసింది. దానికి అనుగుణంగా ఈ రోజు చేరికలు చేస్తున్న సందర్భం చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోని జనసేన పార్టీని ఓడించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓడించి మరోసారి పశ్చాత్తాపం తప్పకుండా ఉండేందుకైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అడిగలేస్తుంది. అలాగే మరికొంతమంది నాయకులను కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్చుకుంది. అలాగే కాపు ఓటు బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో చేరకుండా ఈ రోజు పార్టీలో తీర్థం పుచ్చుకున్న వాళ్ళందరూ మెజార్టీ నాయకులు కాపులే కావడంతో కాపులకి మేము కూడా, మా పార్టీ కూడా అండంగా ఉండేవనిగా కాపు సామాజిక వర్గంలో పాజిటివ్ గా వెళ్లే విధంగా అయితే వైఎస్ఆర్సీపీ అడుగులేసి కాపు నేతలను టార్గెట్ చేస్తుందని వైఎస్ఆర్సీపీ పార్టీలకు ఆహ్వానిస్తానని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.